जय सदगुरु प्रेम महाराज की जय। अमलांबा श्रीमती घंटीकोट सुभद्रम्म सदगुरु प्रेम महाराज की जय। श्री आकाश अप्पाराव सदगुरु प्रेम महाराज की जय। श्रीधर शिवराम दीक्षित सदगुरु प्रेम महाराज की जय। अचल अचल गुरु हसरेर गुरु भक्त मंडल की जय। जय सदगुरु प्रेम महाराज की जय। जय गुरुदेवा। सद्गुरु शरणं भव भयहरणं सद्गुरु शरणं भव भयहरणं सद्गुरु शरणं भव भयहरणं सद्गुरु शरणं भव भयहरणं निज गुरु शरणं भव भयहरणं सद्गुरु शरणं भव भयहरणं। जय अमलांबा श्रीमती घंटीकोट सुभद्रम्म सद्गुरु परब्रह्मणे नमः। ब्रह्मानंदं परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यं एकं नित्यं विमलं अचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तन्नमामि। जय अमलांब श्रीमती घंटीकोट सुभद्रम्म सद्गुरु परब्रह्मणे नमः। नमस्कारं समर्पयामि। అచల బోధ భాగవత కృష్ణదేశ ప్రభువులు రచించిన కందార్థాలండి. ఎరుక లక్షణం. అచల లక్షణం మొదల అచలములు ఎరిగించదు అన్నట్టుగా మొట్టమొదటి అచల లక్షణం నేర్చుకున్నాం. ఇప్పుడు ఎరుక లక్షణం తెలుసుకుంటున్నాను. ఎరుకన్నను మరుపన్నను ఎరుకకు ఎరుకన్న దేహియన మాయయనియన్ గురు తన్న సాక్ష జ్ఞప్తన్న స్ఫురణయని నన్ ద్రష్టయని నన్ చూడు మొక్కటిగా ఇది లేకుంటే చూడా మొక్కటిగా మరి చలా చలముల మర్మ మెరిగేటిదన్న ఎరిగి ఎరిగి తాలేవని ఎరిగిపోయేదేటి అన్న చూడు మొక్కటిగా ఇది లేదు ఇది లేకుంటే ఇది లేకుంటే చూడ మొక్కటిగా. ఓ శిష్య, ఎరుక మరుపు ఎరుకకు ఎరుక దేహి మాయ గుర్తు సాఖ్య జ్ఞప్తి స్మరణ ద్రష్ట ఇవన్నీ కూడా ఒకటి అని తెలుసుకో. అన్ని ఎరుకే అనగా ఎరుకే అని తెలియము. ఇంకను పరిపూర్ణ మెరుకల మర్మం ఎరిగేటిదన్నా అట్లు తెలుసుకొని తానే లేకపోయేటిదన్నా ఎరుకయే. ఇట్టి విచారణ లేకుంటే వీటన్నిటినీ ఒకటిగా చూడలేడు. ఇవన్నీ ఏంటో తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత ఇవన్నీ ఎరుకని తెలుసుకోవాలి. ఎరుక అనగా సమస్తమును గుర్తించేది. మనలో ఉన్న జ్ఞానం ఎరుకే సమస్తాన్ని గుర్తించేది. మరుపు అనగా ఎరిగే లక్షణం లేనిది. ఇట్టి మరుపు రెండు రకములు. సుషుప్త అవస్థలో అక్కడ ఎరిగే లక్షణం లేదు కనుక అది మరుపు. జాగృతి, స్వప్నము, సుషుప్తి అనే మూడు అవస్థల గురించి మనం గతంలో తెలుసుకున్నాం కదండి. జాగ్రత్త అవస్థ అంటే ఈ 25 ఇంద్రియాలతోటి పనిచేసే ఎరుక. ఇది వాస్తవం. ఈ జగత్ సత్యమని నమ్మి ఈ భ్రమలో పడి మరిగేది జాగ్రత్త అవస్థ. స్వప్నావస్థ అలౌకిక స్థితి. నిద్ర మనం గాఢ నిద్రలోకి వెళ్ళకుండానే నిద్ర అటు జాగ్రత్త కాదు అటు సుషుప్తి కాదు, మధ్య అవస్థ స్వప్నావస్థ. అందులో కూడా మనం ఎన్నో భ్రమల్లో ఉంటాం. అవన్నీ మన తేజరూపాలుగా సృష్టి చేసుకొని అందులో రమిస్తూ ఉంటాం. అది స్వప్నావస్థ 17 ఇంద్రియాలు. జాగ్రత్త అవస్థ 25, 17 ఇంద్రియాలు. తర్వాత సుషుప్తిలోకి వెళ్తాం. అక్కడ మన ప్రాణాలు రెండే పనిచేస్తాయి. మన ప్రాణాలు కూడా కాదు, ప్రాణం ఒకటే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఒకటే జరుగుతూ ఉంటుంది. అందులో నిశ్చల స్థితిలో ఉంటాం.
మనసు కూడా పనిచేయదు, సద్మణిగిపోతుంది. ఆ శ్వాస తీసుకోవడం, శ్వాస వదలడం అలా ఒక్కొక్కసారి అది కూడా బంధింపబడిపోయి అలా ఉండిపోతాం. వీడు చచ్చాడా ఉన్నాడో చూడండి అని కూడా చూసేవాళ్ళకి అనుమానం వచ్చి దగ్గరకు వచ్చి ముక్కు దగ్గర వేలు పెట్టి బతికే ఉన్నాడు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి అని తెలుసుకుంటారు. అది సుషుప్త స్థితి. అది అన్నిటినీ మరిచి ఉంటుంది, అందులో ఎరికే జ్ఞానం ఉండదు. అయితే అది ఒకటి విచారణ చెయ్యాలి. సుషుప్తి అవస్థలో అక్కడ ఎరిగే లక్షణం లేదు కనుక అది మార్పు. అది అజ్ఞాన సంబంధమైన మార్పు. రెండవది, సహస్రారమున యోగం చేత సమాధి స్థితి పొందినప్పుడు అచ్చట కూడా ఎరిగే లక్షణం లేదు. ఇది అజ్ఞానం అయినా జ్ఞానైనా సమంగా కలిగే మార్పు స్థితి ఈ సుషుప్తి అవస్థ. అజ్ఞానికి కూడా, జ్ఞానం లేని వాడికి కూడా బాగా మత్తుగా పడుకుంటాడు కదా, ఆ మత్తులో ఏం చేస్తున్నాం అన్నది అతనికి తెలియదు. అది గాఢ సుషుప్త అవస్థ, అది పూర్తి మరుపు అజ్ఞానం. జ్ఞాని కూడా అలాగే మరుపు చెందుతాడు నిద్రావస్థలో. జ్ఞాని అజ్ఞానికి రెండింటికి కలిగేదే ఆ మొద్దు తనం మరుపు. ఇప్పుడు జ్ఞానికి తపశ్శక్తితోటి ధ్యానం చేయగా 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 ఈ షట్చక్రాలు దాటి ఈ ఎరుక సహస్రారానికి చేరి అందులో స్థిరమైపోయేలా ఉంటుంది. అతనికి అప్పుడు శరీరం ఉందన్న భ్రాంతి కూడా ఉండదు. తనను తాను మరిచిన నిజస్థితి, అది కూడా మరుపే. అది జ్ఞానికి కలిగే మరుపు. ఈ మరుపు ఈ సుషుప్త అవస్థలో అక్కడ ఎరిగే జ్ఞానం లేదు. ఇది అజ్ఞాన సంబంధమైన మరుపు. రెండవది, సహస్రారమందు యోగము చేత సమాధి స్థితి పొందినప్పుడు అచ్చట కూడా ఎరిగే లక్షణం లేదు. ఇది మరుపే. కానీ ఇది జ్ఞాన సంబంధమైనది. స్థానభేదము చే ఒక వస్తువునకే లక్షణము మార్పు జరుగుతున్నది. ఎరుకకు ఎరుక అనగా భ్రూమధ్య స్థానం అందున్న ఎరుక ప్రత్యేగాత్మ. ఇక్కడ భ్రూమధ్య స్థానం అంటే ఇక్కడ ఎరిగే జ్ఞానం దృష్టి పెట్టి చేసేది యోగం ప్రత్యేగాత్మ. ఇది అజ్ఞాన ప్రత్యేగాత్మ, ఇది మరుపు. కానీ స్థానభేదం చేత వస్తువుకు లక్షణం కలిగి జరుగుతుంది. ఎరుక అనగా భూమధ్య స్థానం అందున్న ఎరుక ప్రత్యేగాత్మ. ఇది సహస్రారమందున్న ఆత్మ యొక్క ప్రతిబింబము. ఇక్కడున్న ఆత్మ యొక్క ప్రతిబింబం ఇక్కడ ప్రకాశిస్తోంది, అది ప్రత్యేగాత్మ అంటారు. సహస్రారమందున్నది ఆత్మ, ఇది ఆత్మస్థానం. ఇది ఎరుక ఇచ్చట ఎరుక గుర్తించే లక్షణం లేనిది కనుక దీనిని ఎరుక లేని ఎరుక అని కూడా అంటారు. ఇది ఇక్కడ దృష్టి పెట్టి మనం చేసే ధ్యానం వలన ఎరిగే జ్ఞానం ఉండదు మనకి. ఆత్మ తనలో తను లయమైంది. ఇక్కడ స్వస్థానానికి చేరాక ఎరిగేది జ్ఞానం ఉండదు. అది ఇక్కడ బింబం, ఇక్కడ ప్రతిబింబంగా ఇక్కడ ప్రకాశించడం వలన సమస్తాన్ని ఎరుగుతుంది. ఇది ఆజ్ఞాచక్రం. ఇక్కడ గనక దృష్టి పెట్టి మనం సాధన చేస్తే ఆజ్ఞాచక్రం మనం మరి దాని అధీనంలోకి తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. సమస్తం జ్ఞానం ఎరిగేదంతా ఎరుక స్థానం ఇది గుర్తిస్తుంది. ఇక్కడ దీన్ని కూడా దాటి నిజస్థితికి చేరాక గుర్తించేది ఉండదు. ఆత్మ స్వస్థానం, అందులో పరిపూర్ణంలో లయమైన స్థితి. అక్కడ గుర్తించే అహం నేనన్న భావన ఉండదు. అది అక్కడి నుంచి మళ్ళీ జాలువారి ఈ భూమధ్య స్థానంలో వచ్చి నిలిచినప్పుడు నేనన్న భావన మళ్ళీ కలుగుతుంది. ప్రత్యేగాత్మ ఇది సహస్రారమందు ఉన్న ఆత్మ యొక్క స్థానం ఒక ప్రతిబింబం. సహస్రానందు ఇది
ఆత్మ. ఇది ఎరుక ఎచ్చట ఎరుక గుర్తించే లక్షణం లేనిది కనుక దీనిని ఎరుక లేని ఎరుక, దీనిని ఎరుక లేని ఎరుక అంటారట. భూమధ్య స్థానం అందని ప్రత్యేగాత్మ ఎరుక కలిగిన ఎరుక. ఇది ఎరుక లేని స్థితిలో ఉన్నాననేవారు మా గురువు గారు. ఏదోదో మాట్లాడేసి ఏదోదో విషయాలు తెలిసేసుకోవాలని ఈ తపనలో ఏవేవో మాట్లాడేస్తుంటే, అమ్మ కొంచెంసేపు నేను ఎరుక లేని ఎరుక స్థితిలో ఉంటానమ్మా, లేని స్థితిలో అనేవారు మా గురువుగారు. అంతే కదండి, కొత్తగా మనం జ్ఞానం తెలిసినప్పుడు ఎన్నో డౌట్లు ఉంటాయి, ఏవేవో అడిగేస్తూ ఉంటాం కదా. అలా మా గురువు గారిని వేధించేసేదాన్ని. అడిగి ఏవేవో తెలిసేసుకుని అది కాదని ఇది కాదని అది తర్క వితర్కాలు చేసేదాన్ని. అలాగా ఆయన చంటి పిల్లకి సమాధానం, పెద్దవాళ్ళు తల్లిదండ్రులు ఏదో చంటి పిల్లలు చూసారు అదేంటి ఇదేంటి అని అడుగుతూ ఉంటారు వచ్చిరాని మాటలతోటి. వాళ్ళు తల్లిదండ్రులు విసుకోకుండా వాళ్ళు 100 సార్లు అడిగితే 100 సార్లు కూడా సమాధానం చెప్తారు, అది ఇది ఇది అది అని అన్ని. అలాగే మా గురువుగారు అన్నిటికీ నన్ను సమాధాన పరిచేవారు, అన్నీ చెప్పేవారు. కొంతసేపటికి ఆయన నేను అమ్మ కొంతసేపు ఎరుక స్థితిలో ఉంటాను అనేవారు. అప్పుడు నాకు అర్థమయ్యేది కాదు, ఎరుకలేని స్థితి ఎరుకంటే. ఎరికే కదా, ఎరుకలేని స్థితి అంటున్నారు, ఎరుక లేకపోతే ఇంకా ఎరుకని ఎందుకు అనాలి, సరిపోను అనొచ్చు కదా అనేదాన్ని. అయితే ఎరుకలేని స్థితి ఎరుకంటే ఇగో భగవద్ కృష్ణదేవ ప్రభువులు రచించిన గ్రంథార్థంలో ఇందులో మనకి స్పష్టంగా చెప్పారు. ఈ ఎరుకను అనేక రీతిలుగా చెప్పారు. ఎరుక లేని ఎరుక, పరిపూర్ణ పరబ్రహ్మం ఉంది. ఎరుక తనంత తానుగా ఏర్పడి తనంత తానుగానే లేకపోవచ్చున్నది. అది కనుక ఎరుకకే మాయ అనియో అవ్యక్తం అనియో సమస్తమును గుర్తించినది కనుక గుర్తు అనియో జాగ్రత్త అనే స్వప్నం అని సుషుప్తి అని అవస్థలకు సాక్షిగానున్నదని కనుక సాక్షి అనియో జరిగిపోయిన విషయములలో గట్టి కర్మలను భద్రపరచబడుచున్నందున జ్ఞప్తి అనియో సమస్త సంకల్పములకు మూల స్థానమైనదందున స్ఫురణ అనియో అన్నిటినీ చూచి సత్తా కలిగదు కనుక ద్రష్ట అనియో పేర్లు. ఈ ఎరుకకే పేర్లు. ఈ ఎరుక కలిగినవి ఇది సమస్తమును చూచినదే కానీ చూడబడినది కాదు. దృగే వసతు దృశ్యతే అన్నారు. దృగే వసతు దృశ్యతే అన్నారు. ఈ ఎరుక అన్నిటినీ చూస్తుంది కానీ దీన్ని తను తాను చూసుకునేది కాదు. భూమధ్య స్థానమందు ప్రత్యేగాత్మ ఎరుక కలిగిన ఎరుక, ఇది గుర్తించే లక్షణం కలదు. ఇక్కడ ఎరుక గుర్తించే లక్షణం, ఇక్కడ ఎరుక గుర్తించలేము. ఈ రెండును ఎరుకయే, బింబ ప్రతిబింబలు కనుక భూమధ్య స్థానమందున్న ఎరుకకు ఎరుకని సహస్రారమందున్న ఎరుకకు సహస్రారమందున్నది అది తెలియవలెను. మాయ ఆత్మయందే ఉన్నది, ఇక్కడే మాయ ఆత్మయందే ఉంది కనుక ఎరుకకే మాయ అనియో అవ్యక్తం అనియో సమస్తమును గుర్తించినది కనుక గుర్తు అనియో జాగ్రత్త స్వప్న సుషుప్తు అవస్థలను సాక్షిగానున్నది కనుక సాక్షి అనియో జరిగిపోయిన విషయములను గట్టిగా కర్మలు భద్రపరచబడుచున్నది కనుక జ్ఞప్తి అనియో సమస్త సంకల్పములను మూల స్థానం అయినదని స్మరణ అనియో అన్నింటినీ చూచే సత్తా కలదు కనుక ద్రష్ట అనియో పేర్లు. ఈ ఎరుకకు కలిగినవి ఇది సమస్తమును చూచినదే కానీ చూడబడినది కాదు. దృగే వసతు దృశ్యతే అన్నారు. అది అన్నీ కూడా ఈ ఇక్కడ భూమధ్య స్థానంలో ఉండి గుర్తించే ఎరుకకే అన్ని. సహస్రారంలో ఉన్నదానికి గుర్తించే లక్షణం లేదు, అది ఎరుకే. ఎరుక కలిగి ఉంది కానీ ఎరుక లేని ఎరుక, శుద్ధ ఎరుక అన్నమాట. అది
జై సద్గురు ప్రేమ మహారాజ్కి జై.